సోయా చంక్ కర్రీ రెసిపీ. సోయా చంక్స్ మాంసాన్ని ప్రత్యామ్నాయం చేయడానికి ఉపయోగించే ఒక ప్రోటీన్ రిచ్ ఉత్పత్తి. ఈ కర్రీ రెసిపీ సాధారణంగా తయారు చేయడానికి సులభమైనది. పదార్థాలు: 1 కప్పు సోయా చంక్స్, 1 ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, 2 రేగులు వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, 1 అంగుళం అల్లం రుద్ది, 1 టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ కొత్తిమీర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ మిరప పొడి రుచికి తగ్గించుకోండి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 కప్పు నీరు, రుచికి తగ్గించుకొని ఉప్పు, వేయడానికి నూనె, అలంకరణకు తరిగిన కొత్తిమీర. తయారీ విధానం: 1. సోయా చంక్స్ సిద్ధం చేసుకోండి. సోయా చంక్స్ను వెచ్చటి నీటిలో 30 నిమిషాలు నానబెట్టి తర్వాత నీరు పిండుకోండి. 2. మసాలాలు వేయండి. మధ్య వేడి మీద ఒక పాన్లో నూనె వేసి జీరా వేసి వేయించుకోండి. 3. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ వేయండి. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం వేసి వేయించుకోండి. 4. టమాటా వేయండి. టమాటా వేసి మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. 5. మసాలాలు వేయండి. కొత్తిమీర పొడి, పసుపు పొడి, మిరప పొడి, గరం మసాలా వేసి వేయించుకోండి. 6. సోయా చంక్స్ వేయండి. సిద్ధం చేసుకున్న సోయా చంక్స్ వేసి మసాలాలో బాగా కలిపించుకోండి. 7. మగ్గించుకోండి. నీరు పోసి మరిగించండి. తర్వాత వేడి తగ్గించి సోయా చంక్స్ పూర్తిగా వేగిన వరకు మరిగించుకోండి. 8. రుచికి తగ్గించుకొని సర్వ్ చేయండి. ఉప్పు వేసి రుచికి తగ్గించుకోండి. తరిగిన కొత్తిమీరతో అలంకరించి వేడిగా అన్నం లేదా రొట్టితో సర్వ్ చేయండి. చిట్కాలు: క్రీమియర్ కర్రీ కోసం కొబ్బరి పాల లేదా పెరుగు వేయండి. ఎక్కువ పదుపు కోసం ఎక్కువ మిరప పొడి వేయండి. మీరు కూరగాయలు వంటి బంగాళదుంపలు, క్యారెట్లు లేదా కాలీఫ్లవర్ వంటివి కూడా ఈ కర్రీలో వేయవచ్చు. మీరు ఈ రెసిపీని